దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. మరొకసారి ఈ 40 రోజుల యొక్క శిల్వ ధ్యానాల యొక్క కోడుకుల్లో దేవుడు నాకు ప్రేరేపించిన మాటను బట్టి మరొక మాటతోటి మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కానించి చదువుకుందాము. అయితే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆయనలో ఉండేటువంటి పట్టుదల, దేవుని మీద అసంచలమైన విశ్వాసం కలిగి ఆయన ఆ రీతిగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత పట్టబడక ముందే మత పెద్దలతో ఒక అధికారం కలిగి ఉండేటువంటి వ్యక్తి. తర్వాత దేవుని నమ్మిన తర్వాత, దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత దేవునితో సహవాసంలో ముందుకు వెళ్తూ దేని విషయంలో కూడా వెనకాడకుండా శ్రమయందు కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ ఆయన పడిన శ్రమల కోసం మనం చదువుకునేటప్పుడు చాలా శ్రమలు పడ్డాడు ఆయన. ఆ శ్రమల్లో నేను మంచిగానే ఉండేవాడిని, నాకు దేవుని నమ్మిన తర్వాత ఎన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి, యేసు మార్గాన్ని చాడుతుంటే ఎన్నో శ్రమలు నాకు ఉన్నాయి అని ఎన్నితీయలేదు ఆయన. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయించాడు. ఎన్ని కార్యాలంటే మనం అసలే ఊహించలేని కార్యాలు. దేవుని గ్రంథంలో కొన్నే రాసి ఉన్నాయేమో కానీ ఆయన జీవితకాలంలో ఎన్నో కార్యాలు దేవుని బట్టి చేశారు. ఆయన వాక్యం చెప్తున్నటప్పుడు గ్రామాలే మారిపోయి, దెయ్యాలు ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నాయి. అలాగే చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన, రోగులను స్వస్థపరిచాడు ఆయన. అంతేకాకోకుండా ఆయన నడికట్టు ముట్టుకున్న, ఆయన నీడన తాకిన, ఆయన వస్త్రాలు ముట్టుకున్న చాలామంది స్వస్థతలు పొందారు. ఆయన జీవితంలో పొందిన అద్భుతాలు అన్నీ కాదు, ఎన్నో పొందాడు ఆయన. ఆయన ద్వారా ఎంతోమంది అద్భుతాలు చూశారు. అటువంటి అన్నిట్లు ఆయనకి తెలుసు. కానీ ఆయన అంటున్నాడు, దేని బట్టి ఆయనకి అతిశయించడం లేదు. కానీ ఆయన అనే మాట ఏంటంటే, నేను యేసుక్రీస్తు సిలువయందే నేను అతిశయిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అయితే కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదండి, 20వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది కదా, ఏమనంటే కొందరు రథముల బట్టి గుర్రముల బట్టి అతిశయపడుతూ ఉన్నారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలని దావీదు ద్వారా మనం వింటూ ఉన్నామన్నమాట. నిజమేనండి, ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, మనకి హెల్త్ లేకోకుండా ఉంటాయి, మనకు కావాల్సినవి అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆహారంతో పాటు సుఖశాంతులుగా బ్రతకడానికి మనకి ఏ కొదువు లేకోకుండా లోకంలో ఒక గౌరవంతో, ఒక ఘనతతోటి జీవించేవారు ఎంతోమంది. బయట వారనే కాదు, దేవుని నమ్మిన వారే కావచ్చు, దేవుని సేవకులే కావచ్చు. దేవుడు ప్రతి వారికి ఎవరికి ఏది ఇవ్వాలో వారి క్రియల్ని బట్టి లేదా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతోమందికి ఏ కొదువు లేకుండా చేస్తూ ఉన్నాడు. అయితే మనము ఏ కొదువు ఉన్నా ఏ కొదువు లేకపోయినా మనము చేయవలసిన పని, అనవలసిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సిలువయందే నేను అతిశయిస్తూ ఉన్నాను, అది తప్ప ఏది కూడా లేదు. పాత నిబంధనలు అయితే మన దేవుడైన యెహోవాయందే అతిశయపడదాం, రథములు బట్టి గుర్రములు బట్టి కాదని దావీదు గారు చెప్పారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనకి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, సిలువయందే అతిశయం నాకు ఉన్నది.
అది కాకోకుండా ఏదైనా సరే నాకు దూరం అగును గాక అంటా ఉన్నాడు ఆయన. ఏదైనా సరే అంటే లోకంలో ఎన్నో అతిశయించడానికి ఉంటాయి, ఎన్నో ఉంటాయి మనుషులకి. కానీ దేవుని నమ్మిన మనకైతే అతిశయం అంటూ ఏదంటే దేవుని సిలువే. ఎందుకంటే దాని ద్వారానే మనకేముందంటే రక్షణ ఉంది, దాని ద్వారానే విడుదల, దాని ద్వారానే మోక్షం, సిలువ ద్వారానే మనకు కలిగేటువంటి గొప్ప కార్యాలు ఏవైనా మనం చూస్తున్నామంటే మన జీవితాలు మారుతున్నాయంటే ఎందుకు పనికిరాని జీవితాలు మరి ఒక ఘనమైన పాత్రలుగా మారుతూ ఉన్నాయంటే అది ఎవరి ద్వారా అంటే సిలువ ద్వారానే. అయితే మనము ఆ సిలువని జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నామా? సిలువ యందు అతిశయపడతా ఉన్నామా? లేకపోతే సిలువని నిర్లక్ష్య పెడతా ఉన్నామా? మనకు మనమే ఈ యొక్క మరి సిలువ ధ్యానాల్లో 40 రోజుల ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ఆయన మన కొరకు శ్రమ పడి ఉన్నాడు. ఆయన ఆ సిలువను భరించి మనము పొందవలసిన శిక్షని ఆయన పొంది ఉన్నాడు. ఆయన పొంది మనకే మరి స్వస్థతనిచ్చారు, విడుదలనిచ్చారు, సిలువ యందు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, సిలువ యందు రక్షణనిచ్చారు. మనకు కావలసినవి అన్ని ఆశీర్వాదాలు కూడా సిలువ యందే ఉన్నాయి. అంతే తప్ప మరి దేని యందు కూడా మనకి ఏది కూడా రాలేదు. సిలువ ద్వారానే రక్షణ వచ్చింది. రక్షణ లేనివాడు అతడికి ఎన్నున్నా కానీ అవన్నీ కూడా మురుకు గొడ్డలాగే ఉన్నాయి. అలాగే ఎన్నున్నా కానీ అవన్నీ భూమి మీద విడిచిపెట్టుకుని వెళ్ళిపోవాల్సినవిగానే ఉన్నాయి. కానీ సిలువ ద్వారా పొందుకున్న రక్షణ, సిలువ ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు మనకి కడవరకు అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఉన్నాయి. అని అన్నాడు, నేను మొదట వెళ్తా ఉన్నాను, మళ్ళా తిరిగి వస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉన్నట్లుగా మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఏ ఆశీర్వాదాలు అయితే మనం పొందుకుంటున్నామో సిలువ ద్వారా, అక్కడ కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగపరచుకోవట్లేదు. ఉన్న వీటిని బట్టి అతిశయపడతా ఉన్నారు, ఉన్న వీటిని బట్టే సంతోషిస్తూ ఉన్నారు. మనం సంతోషించేది, మనం అతిశయపడేది ఈ లోకంలో ఉండేటువంటి వాటి కొరకు కాదు, కానీ సిలువ యందు దేవుడు ఏదైతే మనకి ఇచ్చి ఉన్నాడో వాటిని బట్టి మనం అతిశయపడదాం. దేవుని సన్నిధిలో దేవునితోటి నిరంతరము జీవిందాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.